సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నా. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వాల్పరై. ప్రజెంట్ వాల్పరైకి అయితే రీచ్ అయిపోయినాము. సో నిన్న నైట్ వాల్పరైకి అయితే రీచ్ అయిపోయినాము. అత్రేపల్లి వాటర్ ఫాల్స్ చూసుకొని వాల్పరై రీచ్ అవ్వడానికి మాకు అరౌండ్ ఈవినింగ్ 6-6:30 అయిపోయింది. సో వాల్పరైకి ఇంకొక 2 కిలోమీటర్స్ ఉందనంగా ఇక్కడ రూమ్ అయితే తీసుకొని వస్తాము. ఇదే మేము తీసుకున్న రూము. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చూపిస్తాం. ఒక్క సెకండ్. ఇదంతా ఈ హోటల్ వాళ్ళదే రూమ్స్. ఇంకా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిందంటే మాత్రం వ్యూ సూపర్ ఉంటుంది. ఇది చూడండి, క్రేజీ వ్యూ అబ్బా. ఇది మొత్తం టీ ఎస్టేట్స్. ఇక్కడ చిన్న కాలువలాగా పోతుంది. క్రేజీ అంటే క్రేజీ. సౌండ్ అయితే ప్రశాంతంగా ఉంది అబ్బా. ఈ సౌండ్ ఏంటంటే అంటే సూపర్. సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 9:30, 10 అయితే అంది. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మేము ఈరోజు వాల్పరైలోనే స్టే చేసి కొన్ని ప్లేసెస్ చూడాలనుకున్నాం. ఆ ప్లేసెస్ అన్నీ చూసుకొని మళ్ళీ రేపు ఎట్లయితే అట్లా డిసైడ్ అవుదాం అనుకొని సో ఇంకా వాల్పరై ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వాల్పరైకి జస్ట్ 2 కిలోమీటర్స్. మళ్ళీ ఇంకా అటు నుంచి అటు ఇంకా కొన్ని ప్లేసెస్ అనుకున్నాం, అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ బాలాజీ టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్. టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చేద్దాం. సో చలో కుదిరినన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అది సో ఇంకా లేట్ చేయకుండా మోటో బ్లాగింగ్ వీలో కలుసుకుందాం. చలో. సో గైస్, ఇదే మేము తీసుకున్న హోమ్ స్టే, JVMT హోమ్ స్టే అంట. సో ఈ టీ ప్లాంటేషన్ చూడండి, క్రేజీగా ఉంది. సో బైక్స్ అయితే నేను నైట్ ఈడ పార్క్ చేసాను. నేనైతే టాప్ బాక్స్ తీలా, బండికి అట్లే ఉండిపోయింది టాప్ బాక్స్. మ్యాక్సిమము అక్కడ మేమున్న హోమ్ స్టే దగ్గర రూమ్స్ కన్స్ట్రక్ట్ అయింటుంది అన్నా కదా. సో అవి నెక్స్ట్ ఇయర్ కంటే నాకు తెలిసి అయిపోవచ్చు మ్యాక్సిమము. అయ్యిందంటే మాత్రం సూపర్ ఉంటుంది. దాని నుంచి వ్యూ మాత్రం సరిగ్గా పోతుంది. ఆ సౌండ్కే భలే నిద్ర వస్తుంది. బాలాజీ టెంపుల్ 18 కిలోమీటర్సా, 5 to 6 కిలోమీటర్స్ అని ఉంది. 18 హెయిర్ పిన్ బెండ్సా ఇట్లా, ఏం అర్థం కాలేదు. బాబా ఏమన్నా వ్యూ మార్నింగ్ వాల్పరైలో. టీ కూడా సూపర్ ఉంది. ఇక్కడ తెల్లారి టీ తాగినాము, చాలా బాగుంది టీ. నాది అప్పుడే హాఫ్ ట్యాంక్ అయిపోయింది. కాకపోతే ఈసారి బడ్జెట్ కూడా ఎక్కువ అయిందబ్బా. యాడ్ చెప్పండి, బాగా 3 పూటలు గట్టిగా తింటాను. మంచి హోమ్ స్టేలో స్టే చేస్తాను. మొత్తం టీ ప్లాంటేషన్ చూడండి, సూపర్ ఉంది అసలు. ఇట్లాంటి రోడ్స్లో రైడ్ చేస్తుంటే మాత్రం. కాకపోతే వాల్పరై నుంచి వ్యూ పాయింట్స్ అన్నీ ఒక 20 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయి. దగ్గరలో అయితే ఏం లేవు వాల్పరై దగ్గరలో. అంటే వేరే కొన్ని ఉండొచ్చు. మేము అనుకునేటివన్నీ వాల్పరైకి కొంచెం దూరంగానే ఉన్నాయి. రూట్ మిస్ అవుతానే ఉన్నాం అప్పుడే నుంచి. ఓకే, కొండ పైకి వెళ్ళాలా టెంపుల్కి. ఏ సౌండ్ వస్తుంది అబ్బా ముందర. నెంబర్ ప్లేటా? ఈ నెంబర్ ప్లేట్ లదాఖ్ నుంచి ఫిక్స్ చేయలేదు నేను. లదాఖ్ వెళ్ళి వచ్చినప్పటి నుంచి కంప్లీట్ ఆఫ్ రోడింగ్ ఉంది అబ్బాయి. ఓకే, అక్కడ జనాలు కనిపిస్తున్నారు చూడండి. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఏ టీ ప్లాంటేషన్లో కంటే ఆ టీ ప్లాంటేషన్లోకి వెళ్ళకూడదు, దూరకూడదు. అట్లా చాలా స్ట్రిక్ట్. ఏడంటే ఆడ ఫొటోస్ తీసుకునేకి, వీడియోస్ తీసుకునేకి దూరేయకూడదు. సో బైక్స్ అయితే ఆడ పెట్టేసినాము. ఇంకా తొందరగా వెళ్ళిపోవాలా. టెంపుల్ క్లోజ్ చేస్తారంట. చూడండి లొకేషన్ సూపర్ ఉంది. ఇక్కడి వరకే అంట బైక్స్, కార్స్ ఏమన్నా అలవు. సో ఈ గేట్ లోపల నుంచి అందరం నడుచుకొని వెళ్ళాలంట. అది సో గైస్, మొత్తానికి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో వాల్పరైకి వచ్చిన వాళ్ళు మాత్రము మీకు టైం ఉంటే మాత్రం డెఫినెట్లీ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ప్లస్ ప్రశాంతంగా ఉంది. ఎంత పీస్ఫుల్గా ఉంది తెలిసిన. టెంపుల్లో మేము దాదాపు ఒక 10 to 15 minutes అయితే కూర్చునేసినాము. దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది. సో వీడు మొత్తం టీ ఎస్టేట్లే, టెంపుల్ చుట్టూ టీ ఎస్టేట్లే. మనము ఆ చెక్ పోస్ట్ దగ్గర బైక్ పెట్టేసి ఒక 15 minutes వాక్ అనుకోండి. సో ఈ దారిలో వచ్చి ఇట్లా వెళ్ళాలి అంతే. సో క్రేజీ ఉంది లొకేషన్ మాత్రం, చుట్టూ టెంపుల్ చుట్టూ. సో ఇంకా 360లో కూడా కొన్ని షార్ట్స్ తీసిన, సూపర్ వచ్చినాయి. అవి కూడా చూడండి. సో చలో ఇంకా లేట్ చేయకుండా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలి. మేము అనుకున్న ఫస్ట్ వాటర్ ఫాల్స్ వచ్చేసి మంకీ ఫాల్స్. సో అది ఎంత దూరమో ఈ నుంచి చూడాలి ఫస్ట్, నెట్వర్క్ ప్రాపర్గా రావడంలో. సో అది. సో చలో స్టార్ట్ అయింది. సో ఇప్పుడే దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ అయితే వెళ్తాను. టెంపుల్ అయితే క్లోజ్ చేసినారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ పైన అట్లా ఓపెన్ చేస్తారంట.
ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే మంకీ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ చూపిస్తుంది, పెద్దదే అంట వాటర్ ఫాల్స్. ఇక్కడ లోకల్ అన్న వాళ్ళని కూడా అడిగినాము, మంకీ ఫాల్స్ చాలా బాగుంటుంది. సో చలో. సో గైస్ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకొని డ్రోన్ అయితే ఫ్లై చేసాము. ఒక్కొక్క డ్రోన్ షాట్ క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. సో ఇంకా స్టార్ట్ అవుతున్నాం. బైక్స్ అయితే కొంచెం ఎక్స్చేంజ్ చేసుకున్నాం, బోర్ కొడుతుంది మాకు. ఇప్పుడైతే మంకీ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. కిలోమీటర్స్ ఏందనేసి నాకు ఐడియా లేదు. రేపు ఒకవేళ మనం వాల్పరై కిందికి దిగాలంటే కూడా ఇదే రూట్లో వెళ్ళాలి. పలాచి సైడ్ నుంచే వెళ్ళాలి మనము. 30 కిలోమీటర్స్ అంట. ఒక నాకు తెలిసినంత వరకు 20-25. మచ్చా ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఇంకా 29 కిలోమీటర్స్ ఉంది. ఈడేందంటే హైలైట్, ఈ ఘాట్ ఎక్కుతుంటే ఒక్కొక్క హెయిర్ పిన్ బెండ్కి ఒక్కొక్క అనిమల్ పేరు అయితే పెట్టినారు. లాస్ట్ వచ్చిన దానికి లెపర్డ్ అని పేరు పెట్టినారు. అంతకుముందు వచ్చిన దానికి అదేదో బర్డ్ పేరు పెట్టినారు, పిచ్చుక. వీడేం పేరు పెడతారు? అదిగోండి, టైగర్ హెయిర్ పిన్ బెండ్. ఈ హెయిర్ పిన్ బెండ్ పేరు వచ్చేసి టైగర్ అంట. హార్న్బిల్ వ్యూ పాయింట్ అంట. ఇక్కడ రైడ్ తీసుకోవాలంట. దీనికి ఒకవేళ ఇదే రూట్లో వచ్చినాం అనుకోండి, మళ్ళీ చూద్దాం ఈ వ్యూ పాయింట్. రేపు ఒకవేళ వాల్పరై నుంచి కిందికి దిగాలన్నా కూడా ఈ రూట్లోనే దిగుతాము. అప్పుడు చూసుకొని వెళ్ళిండొచ్చు మంకీ ఫాల్స్ని. గాయ్స్ వ్యూ చూడండి, మొత్తం అసలు క్రేజ్ ఉంది. రిజర్వాయర్ అనుకుంటా, వాటర్ స్టోర్ అయినాయి, బాగా ఫుల్గా వాటర్ స్టోర్ అయినాయి. రాకెట్ టైల్ డ్రాంగో హెయిర్ పిన్ బెండ్. నాకు తెలిసినంతవరకు అది డ్యామే అనుకుంటా, అక్కడ పక్కన కనిపిస్తూ ఉండేది. ఉండండి చూపిస్తా. అసలు ఎంత పెద్దది ఉంది తెలిసిన స్వామి. సూపర్ ఉంది వ్యూ చూడడానికి. కాకపోతే ఒక పక్క కడుపు తిప్పుతుంది. అది చూసినారా మౌంటైన్ గోట్స్? నేను ఒక్క సెకండ్ చూసి షాక్ అయినా. ట్విస్ట్ ఏంటంటే అంత కష్టపడి వచ్చి కూడా వాటర్ ఫాల్స్ క్లోజ్లో ఉంది, చూడలేకపోయినా. రేపు ఓపెన్ చేస్తారంట. ప్రశాంతంగా రేపు వచ్చుంటే పోయిందబ్బా నిజంగా. ఈ ఒక్క దీంట్లో మాత్రం ఇదైనా 40x40 హెయిర్ పిన్ బెండ్స్ కంప్లీట్ చేసుకొని వాల్పరై దగ్గరికి రీచ్ అయిపోయినాము. సో ఇప్పుడు మేము ఒక నల్లముడి వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం అనుకున్నాము. కాకపోతే వ్యూ పాయింట్ వచ్చేసి క్లోజ్ అయిపోయిందంట. ఇంతసేపు ఆ అన్న వాళ్ళు వెళ్తున్నారు కదా అక్కడ. సో అన్న వాళ్ళని అయితే అడిగినాము. ఆ అన్న వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇట్లా వెళ్ళండి, అక్కడ మీకు ఒక టన్నల్ ఉంటుంది, ఆ టన్నల్ కూడా చూసుకోండి, ఇంకా కొన్ని ప్లేసెస్ చెప్పినారు. సో అవన్నీ చూసుకొని వెళ్ళండి, బాగుంటాయి. ఇక్కడ మ్యాక్సిమము ఎక్కువ ఇప్పుడు ఈ టైంకి క్లోజ్లో ఉంటాయి వ్యూ పాయింట్స్ అన్నారు. సో ఇంకా అందుకే ఇంకా మేము గమ్మున అయిపోయినాం. యారు చెప్పండి, మేము అసలు ఆ మంకీ ఫాల్స్ వల్ల మొత్తం లేట్ అయిపోయింది. వెళ్ళి రావడానికే మాకు దగ్గర 3 to 4 hours అయితే అయిపోయింది. ఇంకేం చేస్తాం చెప్పండి. మేము వచ్చింది కూడా ఇదే దారి. కాకపోతే అది అట్లా వెళ్ళింటే డైరెక్ట్ వాల్పరైకి వెళ్ళిపోయిండొచ్చు. ఇట్లా దేనికి వెళ్తున్నామంటే అదేదో టన్నల్ అంట. సో ఆ టన్నల్ చూసుకొని అట్లా వెళ్ళిపోదాం. గైస్ ఇప్పుడే బైసన్ కనిపించిందంట మా వాడికి. హారన్ కొట్టింది వీడన్న ఉందంట. ఇక్కడ చూడండి, వా ఎంత స్ట్రాంగ్ ఉందో. మజిల్ చూడు మచ్చదానికి. అరే బాహుబలి ఎద్దు కదా అది. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కనిపిస్తే బైక్స్ అక్కడ పెట్టేసి ఇట్లా వచ్చినాము. ఇది చూడండి ఎంత బాగుంది వ్యూ పాయింట్. ఇంతసేపు మావాడు పూర్రగాడ ఆడికి వెళ్ళినాడు. ఆడి నుంచి ఇట్లా ఆచి తూచి మెల్లిగా వచ్చినాడు. ఈడొచ్చి పన్నాడు కింద. ప్యాంట్ చూడండి మొత్తం నడిచింది. గైస్ ఇప్పుడే చాక్లెట్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ. సో చాక్లెట్స్ నా ఫేవరెట్ కాబట్టి ఇంక అందరం తీసుకున్నాను ఈ బేకరీలో. సో మంచి డిస్కౌంట్ ఇచ్చినారు బేకరీ వాళ్ళు అయితే. సో చలో ఇంక నేరుగా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. రూమ్కి వెళ్ళి మళ్ళీ చూద్దాం ఎట్లయితే అట్లా అనేసి ఫస్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. చలో లెట్స్ గో. ఇది వచ్చేసి మన 4th ఫ్యూయల్ స్టాప్ అనుకుంటా. ఇక్కడ ప్రజెంట్ వాల్పరైలో ప్రైస్ ఎంత ఉందంటే 109 రూపీస్ ఉంది. గైస్ చాక్లెట్స్ తీసుకొని మా రూమ్కి అయితే వెళ్తాము. మధ్యలో ఒక వ్యూ కనిపించింది, చూపిస్తాను మీకు. చూడండి మా బైక్ అయితే
అక్కడ పెట్టినాము, అక్కడ కనిపిస్తుందా బైక్ అయితే అక్కడ పెట్టేసి ఇట్లా వచ్చినాము. వ్యూ చూడండి ఎంత బాగుందో చూడండి. డ్రోన్ షాట్ చూసే ఉంటారు. క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. పూర్ణగాడు పూర్ణగాడు రూమ్కి వెళ్ళిపోయినాడు రెస్ట్ తీసుకుంటా అనేసి. చూడండి సూపర్ ఉంది. కాకపోతే ఈ బ్రిడ్జ్ ఎప్పుడు పడుతుందో తెలియదు, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు ఎందుకు అంటే. సో వ్యూ ఎట్లుందో కామెంట్ చేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అయితే అనుకుంటారా. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వాల్పరై. ప్రజెంట్ అయితే టైం 6:30 అవుతుంది. నిన్నంతా వాల్పరైలో ఎక్స్ప్లోర్ చేసినాము. మేము చూడాలనుకున్న కొన్ని ప్లేసెస్ అయితే చూసినాము, కొన్ని ప్లేసెస్ అవ్వలేదు. సో ఇంకా మేమైతే ఇప్పుడు ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఎందుకు ఇంటికి స్టార్ట్ అవుతున్నామంటే ఇంకా నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి అండ్ బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువ అయిపోయింది అనుకోండి. ఎక్కడ చెప్పండి, ఫుడ్ గట్టిగా తిన్నాం, మంచి మంచి హోమ్ స్టేస్ తీసుకున్నాం, చాలా ఎక్కువ అయిపోయింది అనుకున్న దానికన్నా. సో అది ఇంకా చాలే ప్రస్తుతానికి, మళ్ళీ ఎప్పుడైనా కుదిరినప్పుడు చూద్దాం, మళ్ళీ వద్దాంలే అనుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఒక్కసారి ఈ క్లైమేట్ చూడండి, అసలు నిజంగా ఏమన్నా ఉందా వాల్పరై. మాకైతే నిన్న తెల్లారి 9:30, 10 ఆ టైంకి స్టార్ట్ అయింటాము రూమ్ నుంచి బయటికి రావడానికి. మేము 7 కాదులేండి, 6:30 అవుతా ఉంటుంది. మొత్తం బండి తోలుతూనే ఉన్నాను నిన్నంతా, అసలు ఎక్కడ కానీ బోర్ కొట్టలేదు. అర్థం చేసుకోండి లొకేషన్స్ ఎట్లున్నాయో. అసలు ఆ రోడ్లో రైడ్ చేస్తా అంటే అసలు టైం పోయే తెలీదు, అట్లా అయిపోయింది. సో ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాము. ఇక్కడ నుంచి చిత్తూరుకి అరౌండ్ 5:20 5:40 ఎంత ఉంది, 10 hours చూపిస్తుంది. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాము ఏందనేసి. సో మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చినారు కదా నాతో పాటు. సో వాళ్ళు వచ్చేసి ధర్మపురి దగ్గర ఇడిపోతారు. సో ధర్మపురి నుంచి నేను అట్లా ఆంబూరు, కృష్ణగిరి, అట్లా తమిళనాడు సైడ్ ఉంది కదా మన వేలూరు, కాట్పడి, ఆ రూట్లో వెళ్ళిపోతాను. సో వీళ్ళైతే ధర్మపురి, అట్లా హొసూరు, బెంగళూరు అట్లా వెళ్ళిపోతారు వీళ్ళు. సో ధర్మపురి వరకు మేము ముగ్గురం కలిసి వెళ్తాం. ధర్మపురి నుంచి వీళ్ళు అట్లా వెళ్తారు, నేను ఇట్లా వెళ్ళిపోతాను. సో అది వీళ్ళు బెంగళూరుకి వెళ్ళాలి కాబట్టి బెంగళూరుకి వెళ్తారు. నాకు బెంగళూరుకి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్ చిత్తూరుకి కొట్టేస్తాను. సో అది స్టార్ట్ అయిపోవడమే, మ్యాక్సిమం లగేజ్ ప్యాకింగ్ అంతా కూడా అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా మోటో బ్లాగింగ్లో వెళ్తా మాట్లాడుకుందాం. చలో, బైక్కి లగేజ్ మొత్తం ప్యాక్ చేసినాను. టైం అయితే 7:30 అవుతుంది. ఒకవేళ మీరు వాల్పరైకి అత్తరేపల్లి సైడ్ నుంచి వచ్చినారనుకోండి, ఇట్లే వస్తారు మ్యాక్సిమం 99%. సో నన్ను అడిగితే నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. మీరు కొంచెం మాట్లాడండి, మీరు కానీ కొంచెం బార్గెనింగ్ చేస్తే మంచి ప్రైస్కి ఇస్తారు. ఇది హోమ్ స్టే అంటే ఇట్లా కాదు, ఇట్లా కిందికి దిగాలి. ఓకే, సో ఇట్లా దిగేసి అట్లా కిందికి వెళ్ళాలి. గైస్ చూడండి, చిన్న చిన్న పంది పిల్లలు. గైస్ ఇంకా ఆల్మోస్ట్ దిగేసినాము. ఇంకొక 1-2 హెయిర్ పిన్ బెంచ్ ఉంటాయి అంతే. నాకైతే నిన్నలాగా మళ్ళీ స్టార్ట్ అయింది వామిటింగ్ సెన్సేషన్. గైస్ ఇప్పుడే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఫుడ్ అయితే సూపర్ ఉంది, కాకపోతే బిల్లు కూడా అదిరిపోయింది, వాసిపోయింది బిల్లు. 600 అయింది టిఫిన్కి. కానీ టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్, అసలు సూపర్. ఏది ఇది నాదే, నా వైఫై కనెక్ట్ అయింది. ఓకే, చిత్తూరుకి ఎంత చూపిస్తుంది? ఫస్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేద్దాం. చిత్తూరుకి ఇంకా ఏ రూట్ పైన, ఈ రూటే కదా, సేలము, ధర్మపురి ఇదేలేండి. ఓకే, లెట్స్ గో. 474 kilometers. సర్రని వెళ్ళిపోవడమే. కోయంబత్తూరులోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోయింది. కోయంబత్తూరు రోడ్స్లో డ్రైవ్ చేస్తా అంటే మాత్రం నాకు రైడ్ చేసినట్టే ఉంది ఆల్రెడీ. ఇక్కడ లెఫ్ట్ కనిపిస్తుంది మనకు సిటీ, మనం సిటీలోకి వెళ్ళట్లేదు. కోయంబత్తూరు నుంచి సేలం, సేలం నుంచి ధర్మపురి, ధర్మపురి నుంచి అది ఏలగిరి రోడ్ ఉంటుంది చూసినారా, అది వెళ్తాను. సేలం సిటీలోకి కూడా ఎంటర్ అయిపోయినాము, అంటే అవుట్స్కట్స్లో ఉన్నాము. టెంపుల్ చూడండి ఎన్ని ఉన్నాయో, దగ్గర ఇటు ఒక 10 ఉంటాయి టెంపుల్. ఇంకొక 10 to 15 minutes సేలం కూడా దాటేస్తాము.
సేలం దాటేసిన తర్వాత ధర్మపురి వచ్చేస్తుంది. మేమైతే బ్రేక్ ఎక్కడ తీసుకోబుద్దే కాదా మాకైతే, నెమ్మదికి వచ్చేస్తున్నాము. హైవే అట్లుంది, సూపర్ ఉంది ఇది హైవే. ఒకే ఒక్క చోట మాత్రమే కన్స్ట్రక్షన్ చూసాం, మిగిలిన ఆడ లేదు. నాది మైలేజ్ కూడా డ్రాప్ అవుతుంది, ఎందుకంటే నేను 100 పైన కొడతా వస్తాను. 80-70 కొడితే మంచి మైలేజ్ ఇస్తుంది, లేదంటే దేకని కూడా దేకదు మైలేజ్ కలేదు. బాయ్ బాయ్ బాయ్. మా వాళ్ళు అయితే స్ప్లిట్ అయిపోయినారు ఇక్కడే, సేలం దగ్గరే లెఫ్ట్ డైవర్షన్ చూపిస్తానంట వాళ్ళకి. సో వెళ్ళిపోయినారు. ఇంకా సేలం నుంచి వెళ్ళిపోవడమే ఇంక ఇంటికి. ఆంబూర్ దాటుకొని వచ్చేసాము. యాక్చువల్లీ ఆంబూర్లో తిందాం అనుకున్నా, కాకపోతే అది ఎందుకో నిన్న నైట్ నుంచి మొత్తం మంటేస్తుంది. మళ్ళీ తెల్లారి కొంచెం పర్లే, తెల్లారి టిఫిన్ తిన్నాం కదా అక్కడ పలాచికి కొంచెం 40 కిలోమీటర్స్ బ్యాక్స్. మొత్తం కొంచెంసేపు అయిందో లేదో మొత్తం మళ్ళీ మంట స్టార్ట్ అయింది. అందుకే ఏం లేదు, జస్ట్ వాటర్ కూడా తాగేసి కొంచెం వెళ్ళిపోతాను. నేను షుగర్ కేన్ జ్యూస్ కోసం చూస్తాను. షుగర్ కేన్ జ్యూస్ ఉంటాయి అన్న దాదాపు అనేసి. నాకు తెలిసి కాట్పాడికి వెళ్ళే దారిలో ఉంటుంది, చెక్ పోస్ట్ దగ్గర. అక్కడ తాగేద్దాం ఒక 2-3 గ్లాసులు. అది ఎందుకో సెట్ అవ్వడం లేదు, ఒకే మంట వచ్చేస్తుంది, చాలా మంట వస్తుంది. నిన్న నైట్ అయితే ఎంత మంట వచ్చింది తెలిసిన. ఏదో నేను ఇప్పుడు ఒకవేళ అగ్గి మింగేసాను అనుకో మంట వస్తుంది, కాలుతో చూడండి అట్ట. ఇది చాలా ఇది అయిపోయింది. ఇంకొక 78 కిలోమీటర్స్ మ్యాక్సిమం వేలూరు వరకే ఈ హైవే ఉంటుంది. మధ్యలో ఏం చేసిందంటే ఇది, అదేమైందో కానీ పక్కన ఊరిలో దొడుకొని మళ్ళీ హైవే ఎక్కిపించింది. మ్యాప్స్ ఎందుకు కావాలని చేస్తుందో ఏందో ఏం అర్థం కాదు. ఈ 6th 7th ఫ్యూయల్ స్టాపు. నిన్న వాల్పారైలో రూమ్కి వెళ్ళే ముందు చాక్లెట్స్ తీసుకొని ఒకసారి పట్టించేసిన. అప్పుడు 10 లీటర్స్ సంథింగ్ ఎంత పట్టింది, అక్కడ 108 రూపీస్ ఉంది. అంతేలేండి, ఇంక మొత్తం తమిళనాడులోనే పట్టినాం కాబట్టి అంత 108 రూపీసే. మళ్ళీ ఈరోజు ఒకటి పట్టినా, ఎస్ ఈరోజు ఒకటి పట్టినా. ఇప్పుడు వచ్చేసి కాట్పాడిలో ఇండియన్ ఆయిల్లో ఫుల్ చేసుకొని వెళ్ళిపోతాను ఇంటికి. ఇంకొక 8 కిలోమీటర్స్ ఉంటుందబ్బా. ఇది 100 సార్లు తిరిగింటా కానీ 8 కిలోమీటర్స్ ఉంటుందో నాకు ఐడియా కరెక్ట్గా లేదు. అండ్ బడ్జెట్ విషయానికి వస్తే బడ్జెట్ ఎంత అయిందో చెప్తాను నేను మీకు. బడ్జెట్ ఈసారి ఎక్కువైంది, చాలా ఎక్కువైంది. నేను ఫోన్పేలో ఇంకా క్యాలిక్యులేట్ చేయలే ఎక్స్పెన్సెస్ అంతా, నేను ఎంత ఖర్చు పెట్టాను ఏమనేసి. కాకపోతే నేను మీకు బ్రీఫ్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరు వెళ్ళినామంటే మేము 3 వెళ్ళినాము. నా బైక్లో నేను ఒకడే, ఇంకో బైక్లో మా ఫ్రెండ్స్ 2. సో మాకు ఫుడ్ కాడ స్ప్లిట్ పడింది, రూమ్స్ కాడ స్ప్లిట్ పడింది. జస్ట్ పెట్రోల్ కాడ మాత్రమే నాకు ఫుల్ ప్రైస్ పడింది. ఓకే, షేర్ పడలేదు పెట్రోల్ కాడ. అండ్ నాకు ఎంత అయింది అనేసి నేను క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తా చూడండి. ఫుడ్ ఎంత అయింది, హోమ్ స్టేస్ ఎంత అయినాయి, అండ్ ఇక్కడ అండ్ ఫ్యూయల్ ఎంత అయింది అనేసి. ఓకేనా, చిత్తూరుకి 22 కిలోమీటర్స్ అంట గైస్. మొత్తానికి చిత్తూరులోకి అయితే రీచ్ అయిపోయినా. ఒక చిన్న రీల్ చేసుకుందాం అనేసి ఇట్లా పక్కకు వచ్చిన, నేను రెగ్యులర్గా షూట్ చేసే స్పాట్లో. సో ట్రిప్ 2 చూపిస్తాను మీకు ఈరోజు. ఎగ్జాక్ట్లీ మనం ఎంత కవర్ చేసినామనేసి 525. ఇక్కడ నుంచి ఇంటికి 1 కిలోమీటర్ ఉంటుంది, 526 వేసుకోండి. సో వాల్పరై నుంచి చిత్తూరుకి 526 కిలోమీటర్స్ కవర్ చేసుకొని రీచ్ అయిపోయినాము. మార్నింగ్ 8-8:30కి అట్లా స్టార్ట్ అయి ఉంటాం మేము వాల్పరైలో. సో ఇప్పుడు టైం అయితే 3:30 అవుతుంది. బాగానే వచ్చినాము. పూర్ణ వాళ్ళు కూడా ఇంకొక 10-15 మినిట్స్లో వెళ్ళిపోతారంట. కాకపోతే పూర్ణగాడికి మామూలుగా ట్రాఫిక్ లేదంట, ఫుల్ ట్రాఫిక్ అంట. పూర్ణగాడికి సేలం నుంచి 220, నాకు వచ్చే 220 కూడా కాదు, వాడికి 180 ఎంతో, నాకు వచ్చేసి 240 260 ఎంత పడింది సేలం నుంచి. సో మీకు ఈ సిరీస్ ఎట్లా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక మంచి సిరీస్తో మీ ముందుకు వస్తా. చలో బాయ్.